హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా. సో ఈ రోజు వీడియో ఏంటంటే మా పాప బర్త్డే అనమాట ఈరోజు. సో బర్త్డేలో మేము ఏమేమి చేసాము ఏంటి అనేది 1 by 1 చూపిస్తాను. సో చూసేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మా పాప బర్త్డే అయిపోయి ఆల్మోస్ట్ 3 or 4 months అవుతుంది. కానీ ఈ వీడియోని నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. తీరా ఎడిట్ చేద్దాం అనేసరికి ఆ కేక్ కట్ చేసే వీడియో కాస్త డిలీట్ అయిపోయినట్టుంది. అందుకే ఇమేజెస్ అయితే యాడ్ చేశాను. సో చూడండి, మా పాప కేక్ కట్ చేసిన తర్వాత ఎవరికి ఫస్ట్ తినిపిస్తుందా అని మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తుంటే మా పాప ఏం చేసింది తెలుసా? ఫస్ట్ మా తమ్ముడికి తినిపించింది. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మీరు గమనించే ఉండుంటారు. సో నేనైతే షాక్ అయిపోయాను అనమాట. సో తర్వాత వాళ్ళ మామకి తినిపించిన తర్వాత నాకు మా ఆయనకైతే తినిపించింది అనమాట. తర్వాత మా మేనత్త పిల్లలకి, అండ్ తర్వాత మా పెద్దమ్మ కొడుకు, వీడే అనమాట మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. సో మేమైతే చిన్నపాటి ఫోటో సెషన్ కూడా పెట్టుకున్నాము. సో మేము ఫోటోషూట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అది కూడా క్యాన్సిల్ అయింది. సో అందుకని ఇంకా మేము ఇంట్లోనే ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తా ఒక్కొక్కటి. చూడండి, ఏది జరిగినా మన మంచి కోసమే అనుకోవాలి. ఫోటోషూట్ క్యాన్సిల్ అయింది, బర్త్డే క్యాన్సిల్ అయింది, అసలు ఫుల్ డిసప్పాయింట్మెంట్గా ఉండే. బట్ బర్త్డే రోజుకి వచ్చేసరికి మా తమ్ముడు, మా మేనత్త పిల్లలు, మా ఇంకో పెద్దమ్మ కొడుకు వీళ్ళందరూ రావడం వల్ల నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ అసలు ఆ రోజు 10:30 వరకు కూడా నేను అసలు నాకు ఏ ప్లానింగ్స్ కూడా లేవు. కానీ వీళ్ళు వచ్చి ఏం కాదక్క, ఏదో మన మెమరీ కోసం అట్లీస్ట్ కేక్ కట్ అంటే మన తమ్ముడితో కేక్ కట్ చేపించి భూమితో అందరికీ తినిపిద్దాము అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా అని చెప్పేసి తనతో మేము కేక్ ఏం కట్ చేయించలేదు. తను ఇంకా కేక్ని డైరెక్ట్గా హ్యాండ్తో తీసుకొని మా అందరికైతే తినిపించింది. ఇంకా తర్వాత ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా బిర్యానీ చేస్తున్నాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇంకా బిర్యానీ అయితే చేసేసాను. సో నేను బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తా. ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది, బట్ చేస్తూ నేను ఇప్పటికీ ఒక 7-8 times ట్రై చేశాను. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చాలా బాగా చేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ. సో నేను చేసిన బిర్యానీ అయితే మా తమ్ముడికి, మా అత్త కూతురికి, మా అత్త వాళ్ళ కొడుక్కి చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. సో నాకైతే బిర్యానీ చేయడం అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు. సో మా ఆయన అయితే నేను బిర్యానీ వండేటప్పుడు ఇంట్లో లేడు, డ్యూటీకి వెళ్ళాడు. సో వెళ్ళి ఇప్పుడే వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎలా వండానా, అసలు ముక్కలు ఉడికినాయా ఉడకలేదా, ఏదో ఒక అంటే మిస్టేక్ని వెతకాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. బట్ మనం వండితే అలాంటి మిస్టేక్స్ ఏవి రావు కదా. నేనైతే చాలా బాగుండాను. సో తిన్న తర్వాత చెప్పాడనమాట, బాగుండినావు అని చెప్పి. సో చాలా కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు మా అత్తయ్య పిల్లలు కానీ, మా ఆయన కానీ, మా తమ్ముళ్ళు కానీ. బాగుండినవక్క అని చెప్పేసి మంచిగా తిన్నారనమాట. సో మనం ఏదన్నా వండినప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే మనకైతే మనం స్పెషల్గా తినాల్సిన అవసరం లేదు, మనకి కడుపు నిండిపోతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్నా అనమాట. సో ఇక్కడ ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే వీళ్ళు నాకు ఏమవుతారో అని మీకు తెలియదు కాబట్టి చూపిస్తున్నా. సో ఈయన మా ఆయన అండ్ మా తమ్ముడు, నా సొంత తమ్ముడు అని చెప్తున్నా అనమాట. సో వీడైతే మా పెద్దమ్మ కొడుకు, మా సెకండ్ పెద్దమ్మ కొడుకు అనమాట. ఈమె మా పెద్ద మేనత్త కూతురు. చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్గా పెరిగాము, అందుకే లవర్ అని చెప్తున్నాను. సో ఇతను వచ్చేసి మా పెద్ద మేనత్త కొడుకు అనమాట. సో వీళ్ళు రావడమే అసలు మెయిన్ అనమాట మా పాప బర్త్డేకి నేను హ్యాపీగా ఉండడానికి. ఆ డే లేకపోతే నేను అసలు వీళ్ళందరూ లేకపోతే, వీళ్ళు రాకపోతే అసలు ఆ రోజు నేను ఎంత సాడ్గా ఎక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్నేమో. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత నన్నైతే ఫుల్ హ్యాపీగా ఉంచారనమాట. సో నేను వీడియో తీసుకుంటున్నా తినేటప్పుడు, ఎందుకంటే మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట. మా పెద్ద తమ్ముడేమో మంచిగా వడ్డిస్తున్నాడు. వీడే పెద్ద మనిషి ఈరోజు. నాకు వడ్డించడం చాలా ఇష్టము, బట్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా తమ్ముడైతే వడ్డిస్తున్నాడు అనమాట. సో ఇంకొక తమ్ముడు వచ్చేంత వరకు మేము అలా కూర్చున్నాము. సో ఇంకా వాడు వచ్చాక తినడం స్టార్ట్ చేస్తాము, అంటే అందరం కలిసి తింటే బాగుంటుందని చెప్పేసి. సో వాడు ఫోన్ అయిపోయిన తర్వాత తింటాము. సో ఏంటి తర్వాత డీజే పెట్టుకొని డ్యాన్స్ వేసాము. అండ్ చాలా వీడియోస్ మిస్ అయ్యాయి గైస్, మీరు నమ్ముతారో నమ్మరో. నేను గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది.
తిన్న తర్వాత థమ్స్అప్ తాగేటప్పుడు కొన్ని జోక్స్ వేసుకున్నాము, ఆ వీడియో కూడా తీసా, అది కూడా మిస్ అయిపోయింది. డ్యాన్స్ వేసాము, ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఉన్న వీడియోస్ని అయితే ఇలా అప్లోడ్ చేశాను. డిలీట్ అయిపోయిన వీడియోస్ని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి ఇట్స్ ఓకే, ఏది జరిగినా మనం మంచిగా అని చెప్పాను కదా. సో అదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, అంతే. ఇంకా సో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. సో లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాను. సో ఇంకో తమ్ముడు కూడా వచ్చేసాడు. సో అందరం కలిసి తినేసాము. చాలా అంటే చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే. సో ఇంకా మా బర్త్డే విషయాలు అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.